మనం సాధారణంగా మన పెద్దలు అంటూ ఉంటారు, ఒక చిన్న సామెత కానీ పెద్ద అర్థం ఉంటుంది. ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయినాయి అన్నారు. అలాంటిది ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య ఒక అమ్మాయి వల్ల గొడవ జరిగింది. అది కూడా చిన్న చితక గొడవ కాదు, కార్లతో గుద్దుకునేంత నడి రోడ్డు మీద దౌర్జన్యంగా ఒకరి ఫ్రెండ్ని ఒకరిని కార్లతో గుద్దుకుంటూ, పైగా అవేమి చిన్న చితక కార్లు కాదు, మహేంద్ర తార్ పెద్ద కార్లతో. అంటే ఒక్క ఆడదాని వల్ల రాజ్యం కూలిపోతుందేమో, కానీ ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య కూడా గొడవ జరుగుతుంది. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఇలాంటివి వింటూ ఉంటాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మన విజయవాడలో నడి రోడ్డు మీద అర్ధరాత్రి 12 గంటల నుండి 1 గంట టైంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు కార్లతో కొట్టుకున్నారు. ఈ వీడియో చూడండి. ఓకే, అర్థమైంది కదా. అంటే నేనేమని చెప్తున్నా, ఇలాంటి చిల్లర వేషాలు వేయడానికి రోడ్లు లేవు. మీ బాబులు మీరు బడావాళ్ళే కావచ్చు, అలా అని చెప్పి రోడ్ల మీద ఇష్టానుసారంగా చేయడానికి లేదు. అయితే వీరి మీద విజయవాడ పోలీసు వారు కేసు నమోదు చేయడం జరిగింది. అంటే మనం తీగలాగితే డొంక కదిలినట్టు ఇది పెద్ద పెద్ద రాజకీయ నేతల దగ్గర చుట్టుకుంటా ఉంది. అది నేను ఫర్దర్గా అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వీళ్ళ కారులో ఒకటి దగ్గరేమో కొకైన్ దొరికింది, ఒకటి దగ్గరేమో హెరాయిన్ దొరికింది. అసలు వీళ్ళ కారులో డ్రగ్స్, మారక ద్రవ్యాలు ఉండడం అది విశేషం. ఈ పెట్టుకుని పైగా మరొక అమ్మాయి కోసం వీళ్ళిద్దరు దెబ్బలాడుకోవడం ఇంకొక చరిత్రగా మిగిలిపోయింది. అది అసలు ఏం జరుగుతూ ఉంది అంటే, ఒక్క చిన్న గొడవ పెద్ద వానగాలి అయినట్టు వీళ్ళిద్దరి మధ్యన ఏదో జరిగింది. వీళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి నిలబడింది, ఆ అమ్మాయి కోసం వీళ్ళు కొట్టుకున్నారని చెప్పి వాళ్ళు పోలీసు వారు చెప్పడం జరిగింది. కానీ ట్విస్ట్ ఏంటంటే, కారులో మారక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, వీరు వెనమాల ఎవరున్నారు, డార్క్లో ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు, ఏ పొలిటీషియన్ ఉన్నాడు, తర్వాత వీరు ఎవరు అనేది ప్రతిదీ ఇంకా పోలీసు వారు ఎంక్వైరీ చేస్తున్నారు. ఫర్దర్ డీటెయిల్స్ తెలియాలని ఆ డీటెయిల్స్తో పూర్తిగా ఒక వీడియోని చేసి మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే నేనేమని చెప్తున్నానంటే, ఆడదాని వెనకమాల పడి మీ జీవితం నాశనం చేసుకోకండి. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎప్పుడో విన్నా రాజ్యాలు కోల్పోతే అని, కానీ ఇద్దరు ప్రాణ స్నేహితులు చిన్నప్పటి నుంచి సేమ్ ఇద్దరు ఎదిగి మంచి కార్లు కొనుక్కొని ఒకరినొకరు ప్రాణ స్నేహితులు చూసుకున్న వాళ్ళు ఇద్దరు నడి రోడ్డు మీద కొట్లాడుకున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్?